చిన్నారులారా, విద్యార్థులారా, మొదటి పద్యాన్ని పూర్తి చేసుకున్నాం. శతక సుధా అనేటువంటి ఆ అమృత ప్రవాహంలో ఉన్నటువంటి అమృత బిందువులు అనుకుందాం. మనము అమృత సుధని, అమృత ప్రవాహాన్ని బిందువులుగా భావిద్దాం. మొదటి బిందువు, మొదటి అమృత బిందువు అంటే మొదటి పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం కదా సుమతి శతకంలో. ఇక రెండవ అమృత బిందువు శ్రీకాళహస్తీశ్వర శతకం, రెండవ పద్యము భావము చదువుతున్నాం. ఇప్పుడు ఇక్కడ రెండు బొమ్మలు ఇచ్చాం. ఈ రెండు బొమ్మలలో మొదటి బొమ్మ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? గుర్తుకొచ్చింది కదా, కౌరవ పాండవ యుద్ధానికి కారణమైనటువంటి ఒక గొప్ప సంఘటన ఇది. కురుక్షేత్ర సంగ్రామానికి మూలము ఈ సంఘటన. ఏం జరుగుతుంది అక్కడ? దుర్మార్గులైనటువంటి కౌరవులు పాండవులను మాయాజూదంలో ఓడించి వారి భార్య అయినటువంటి ద్రౌపదిని వస్త్రాపహరణం చేస్తూ ఉంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు తన అద్భుతమైనటువంటి మహాత్మ్యంతో ఆమెకు చీరలను అందించి ఆమె యొక్క గౌరవాన్ని కాపాడినటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం. కానీ పాండవులకు తలవంపులు కలిగించినటువంటి దృశ్యం. ఇంతటి ఘోరమైనటువంటి పనిని చేసినటువంటి వాళ్ళు ఎవరు? కౌరవులు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 100 ఉన్నారు. ఓకేనా? 100 మంది కొడుకులుండి ఆ వంశానికి, కురు వంశానికి అంతటి దారుణమైనటువంటి దుర్గతిని కలిగించారు. ఎవరైనా మంచివాళ్ళు అందులో ఉండి వంశానికి క్షేమం కలిగించి, వంశ శ్రేయస్సు కలిగించి, కులానికి పేరు తెచ్చినటువంటి వాడు ఒక్కడైనా ఉన్నాడా అందులో? దుర్యోధనుడు, వాని తమ్ములు అందరూ కలిసి సర్వనాశనానికి దారితీసింది వాళ్ళ యొక్క దుశ్చర్యలన్నీ. ఆ దుర్మార్గమైనటువంటి ఇదొక్కటేనా? ఇలాంటివి ఎన్నో దుర్మార్గాలు చేశారు. ఎంతవరకు వెళ్ళారు? కురుక్షేత్రం వరకు వెళ్ళారు. చివరగా యుద్ధంలో, మహాయుద్ధంలో శత్రు సైన్యాలంటే దుర్యోధను యొక్క సైన్యాలు మొత్తం, కౌరవ సేనలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి. ధర్మానికి కట్టుబడినటువంటి పాండవులు మాత్రమే మిగిలారు. పరమాత్ముని యొక్క దయా దాక్షిణ్యాలతో, వాని యొక్క శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క కరుణతో. అవునా కదా? కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు కదా. ఇక ఇక్కడ చూడండి, ఈ మన ఆధునిక కాలానికి చెందినటువంటి ఒక చిన్న బొమ్మ. ఇక్కడ భుజం మీద ఒక పాప ఉన్నది. ఆ పాపని వాళ్ళ తండ్రి, నాన్న ఎత్తుకొని ఓదారుస్తూ ఉన్నాడు. తండ్రి భుజం మీద హాయిగా ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నది. ఒక్కగానొక్క బిడ్డను అలా ఎత్తుకొనైనా ఓదారుస్తూ ఉన్నాడు. చక్కగా తిరుగుతూ ఉన్నాడు, జో కొడుతూ, లాలిపాట పాడుతూ. ఈ రెండు బొమ్మల్ని గుర్తుపెట్టుకోండి. ఇక పద్యంలోనికి వెళ్దామా? శ్రీకాళహస్తీశ్వర శతకం ధూర్జటి మహాకవి రచించాడు. శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి గొప్ప కవి, అష్టదిగ్గజాలలో ఒకడు అని చెప్పుకున్నాం కదా. ఆయన రచించినటువంటి ఈ పద్యము అయిన 16వ శతాబ్దానికి చెందినటువంటి కవి. పద్యం చూడండి ఇప్పుడు. కొడుకుల్ పుట్టరటంచున్ ఏడ్తు రవివేకుల్ జీవన భ్రాంతులై, కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రున కనేకుల్, వారిచే నేగతుల్ వడిసెన్, పుత్రులు లేని ఆ సుకునకుం పాటిల్లినే దుర్గతుల్, చెడునే మోక్షపదంబు అపుత్రునకున్ శ్రీకాళహస్తీశ్వర. ఎంత అద్భుతమైనటువంటి పద్యం అంటే, ఈ రోజులలో కూడా దీని యొక్క అద్భుతమైన అర్థము అన్ని విధాలా తగిన విధంగా ఉన్నది. చక్కగా సరిపోతుంది ఈ సమాజానికి. ఏంటో తెలుసా? కొంతమంది అవివేకులు ఉంటారు, తెలివి తక్కువ వాళ్ళు, మూర్ఖులు. అవివేకులు అన్నాడు. ఎందుకనే మూర్ఖులు ఏం చేస్తుంటారట? కొడుకులు పుట్టరటంచున్ ఏడుతురు. కొడుకు పుట్టలేదని ఏడుస్తూ ఉంటారు కొంతమంది. కొడుకు కోసం అనేకమైనటువంటి గుళ్ళు, గోపురాలు, నోములు, వ్రతాలు ఎన్నో ఇస్తూ ఉంటారు. దేవుళ్ళ దర్శనాలకు పోతూ ఉంటారు, మొక్కులు తీరుస్తూ ఉంటారు, ముడుపులు కడుతూ ఉంటారు. కొడుకు పుట్టలేదు, కూతురు పుట్టింది, అంతే. ఇంకేమైంది? ఇంకా మా వంశం అయిపోయింది. కూతురు పుట్టింది, కొడుకు పుట్టలేదని చెప్పానని ఏడుస్తూ ఉంటారు మూర్ఖులు. అవివేకుల్, మూర్ఖులు ఏడుస్తూ ఉంటారు. జీవన భ్రాంతులై. జీవన భ్రాంతి అంటే బ్రతకడంలానికి కొడుకు అవసరమా, కూతురు అవసరమా, కొడుకు అవసరమా అనేటువంటి అనవసరమైనటువంటి ఈ భ్రమలో పడి బిడ్డ పుట్టడం అనేది అద్భుతమైనటువంటి అర్హత. ఆ అవకాశం పొందడమే గొప్పదనుకోకుండా బిడ్డ పుట్టలు, కొడుకు పుట్టలేదు, కూతురే పుట్టింది అనేటువంటి దుఃఖాన్ని పొందుతూ ఉంటారు అనవసరంగా కొంతమంది. ఆ భ్రాంతికి లోనై కొడుకు పుట్టంగానే ఏదో పెడతాడు అన్నట్టు, తలగొరివి పెడతాడు అన్నట్టు. అదొకటి, బ్రతికొండగా తలగొరివి పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. మరి ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాడు. కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రునకనేకుల్. పుట్టలేదా కౌరవేంద్రుడు? కౌరవేంద్రుడు అంటే ఎవరు? ధృతరాష్ట్రుడు.
ఆ ధృతరాష్ట్రునికి ఎంతమంది కొడుకులు పుట్టారు? 100 కొడుకులు పుట్టారు. 101 మంది, 100 మంది కొడుకులు. దుర్యోధనుడితో పాటు వాని తమ్ములు 99 మంది. లాస్ట్కు ఒక్కగానొక బిడ్డ పుట్టింది, ఆమె పేరు దుస్సల. ఓకే, ఈ కౌరవులు 100 మంది ఉన్నారు. 100 మంది కొడుకులు పుట్టినా ఆ వంశానికి ఏమైనా వాళ్ళు మేలు చేశారా? అదే అడుగుతున్నారు. కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రునకనేకుల్ వారిచే నిగతుల్ వడిసెన్. వారి చేత ఎటువంటి దుర్గతిని పొందాడు ధృతరాష్ట్రుడు. కళ్ళ ముందు మీరు ఎన్నో సినిమాలలో చూసే ఉంటారు. మహాభారతం యొక్క ఈ కథ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. ఇక్కడ ఈ పద్యంలో ఉన్నటువంటి భావంలో మీకు ఏదైనా అనుమానాలు ఉన్నట్టయితే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. తర్వాత మీ పెద్దవాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి. అమ్మల్ని కానీ నాన్నల్ని కానీ అడగండి, లేదా గురువులను అడగండి. మీ ఉపాధ్యాయులు కూడా చెప్తారు. ఇంతమంది కొడుకులు ఉన్నారట కదా ధృతరాష్ట్రునికి. మరి అంతమంది కొడుకులు ఉండి ఏం చేశారు తండ్రిని? కొడుకులు కావాలని ఆయన బేంబేలు ఎత్తిపోయాడు, తపస్సులు చేసేసాడు, నానా రకాలైనటువంటి బాధలు పడ్డాడు. పుట్టారు కొడుకులు 100 మంది పుట్టారు. కానీ ఒక్కడైనా ఆ వంశానికి మేలు చేసిన వాడు, పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన వాడు ఉన్నారా? ఎవరూ లేరు. ఇదిగో వాళ్ళు చేసేటువంటి పనులన్నీ ఇలాంటి పనులు చేశారు. ఇదొక్కటేనా? ఎన్నెన్నో చేశారు. మహాభారత కథని ఇంట్లో వాళ్ళని అడిగి కూడా తెలుసుకోవచ్చు. సినిమాలలో కూడా ఎన్నో చూపిస్తారు, మీరు అలా కూడా తెలుసుకోవచ్చు. ఎంత దుర్మార్గాలు చేశారు ఈ 100 మంది కొడుకులలో. వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాల వల్ల ఇడిగో ఇక్కడ కూర్చున్నాడు ధృతరాష్ట్రుడు. ఆయనకి కళ్ళు లేవు, పుట్టుగురుడ్డి. కళ్ళు లేకపోతేనేమి మహారాజు అయిన చక్రవర్తి. ఏ కొడుకునైనా సరే ఆపి, నాయనలారా మీరు ఈ పని చేయటం తప్పు, నేను మీ మహారాజుగా శాసిస్తున్నాను, మీ తండ్రిని అయితే అయ్యాను, కానీ అది రాజ్యసభలో మాత్రం కుదరదు, రాజభవనంలోనే మీకు నేను తండ్రిని, ఇప్పుడు ఇలాంటి పనులు చేయడానికి వీల్లేదు. ఈ విధమైనటువంటి ద్రౌపది వస్త్రాపహరణం కానీ, పాండవులను అవమానపరచడం కానీ చెయ్యవద్దు, ఇది నా మాట శాసనం అని గనక అని ఉంటే మనం మహాభారత కథని ఇంత చదువుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. వాళ్ళటువంటి వాళ్ళు కారు. ఆయన ఎప్పుడైనా మధ్యలో ఒకవేళ నచ్చ చెప్పడానికి కొడుకుల మీద మమకారంతో చెప్పినా, వద్దు నాయన అలా చేయకండి నాయన, ఇలా చేయొద్దు నాయన, పాండవులను వదిలేయండి నాయన అంటున్నా సరే వాడు అహంకారంతో విర్రవీగిపోయాడు దుర్యోధనుడు. తండ్రి కొద్దిగా ఓదారుస్తున్నా చివరికి తండ్రి మాటను లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. రెచ్చిపోయాడు, చివరికి చచ్చిపోయాడు కురుక్షేత్రంలో. ఏం సాధించారు 100 మంది కొడుకులుండి? మరి ఎందుకు ఏడుస్తున్నారు కొడుకులు పుట్టలేదు అని? పుట్టినటువంటి కొడుకులు 100 మంది కన్నటువంటి కౌరవేంద్రుడైనటువంటి ధృతరాష్ట్రునికి ఏం మిగిల్చారు, ఏం సాధించి పెట్టారు ఆయనకి? అంతేకాకుండా పుత్రులు లేని ఆ శుకునకున్ పాటిల్లేనే దుర్గతుల్. సుఖమహర్షి వ్యాస మహర్షి యొక్క కుమారుడు. ఆయన వ్యాస మహర్షి యొక్క కుమారుడైనటువంటి శుకునికి బిడ్డలు లేరు, కొడుకులు లేరు. కొడుకులు లేకపోతేనేం ఆయనకు రావాల్సినటువంటి సద్గతులు ఎక్కడైనా తప్పిపోయినాయా? కొడుకు పుట్టలేదు కాబట్టి సద్గతులు నీకు లేవు అని ఎక్కడైనా అన్నారా? ఆయన సంతోషంగా హాయిగా దివ్యలోకాలకు వెళ్ళి అక్కడ అద్భుతమైనటువంటి అమరధామంలో శాశ్వత నివాసాన్ని పొందినటువంటి గొప్ప మహాకవి. అక్కడి నుంచి ఇక్కడికి కూడా ఆయన సంచరించగలిగేటువంటి గొప్ప వరాన్ని పొందారని మనకు పురాణాల ద్వారా తెలుస్తున్నది. కొడుకులు లేరు, సద్గతులు ప్రాప్తింపజేయడానికి పున్నామ నరకాత్ త్రాయతే ఇది పుత్ర అంటారు పెద్దలు. పున్నామము అని పేరు కలిగినటువంటి నరకం నుంచి కాపాడడానికి పుత్రుడు ఉండాలి అంటారు కొంతమంది పెద్దలు. మరి పుత్రులు లేనటువంటి వాళ్ళకి నరకాలు ఉంటాయా? కూతురులను కన్నటువంటి వాళ్ళకి నరకాలు ఉంటాయా? లేదు. శాస్త్రంలో అలాంటి విషయం ఎక్కడా చెప్పలేదు. పుత్రుడు అంటే అర్థం చెప్పారే తప్ప పుత్రుడు కలగనటువంటి వాళ్ళకి నరకాలు ప్రాప్తిస్తాయని ఎక్కడా చెప్పబడలేదు. కాబట్టి ఆ భావనని తొలగించుకోవాల్సిందిగా అని హెచ్చరిస్తున్నాడు దూర్జటి. ఆయన కూడా అదే చెప్తున్నాడు. సుఖమహర్షికి కొడుకులు పుట్టలేదు, పుత్రులు కనలేదు ఆయన. అయితే ఆయనకి ఏమైనా దుర్గతులు ఏమైనా వచ్చేసినాయా? లేదే. సద్గతులనే పొందాడు ఆయన, అద్భుతమైనటువంటి స్వర్గప్రాప్తినే పొందాడు. చెడునే మోక్షపదంబు అపుత్రకునకున్. అపుత్రకుడు అంటే పుత్రులు లేనివాడికి మోక్షపదం ఏమైనా చెడిపోతుందా? ఉత్తమ గతులు ఏమైనా రాకుండా పోతాయా? శ్రీకాళహస్తీశ్వర, ఓ శ్రీకాళహస్తీశ్వర స్వామి, ఏంటి మానవులు, ఈ మనుషులు చేస్తున్నటువంటి ఆలోచనలు ఏంటి, వారి యొక్క బుద్ధులేంటి, వారి యొక్క ప్రవర్తనలేంటి? పుత్రులు కావాలి, కొడుకులు కావాలి అని చెప్పనని ఈ రోజున సమాజంలో కూడా ఎంతోమంది ఒక మూర్ఖమైనటువంటి ఆలోచనలతో చాలా దారుణమైనటువంటి అకృత్యాలకు, దుర్మార్గాలకు పాల్పడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని దూర్జటి మహాకవి ఆనాడే
16వ శతాబ్దం నాడే శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఈ సమాజానికి ఈ రోజు జరుగుతున్నటువంటి అంశానికి ముడిపెట్టేలాగా అద్భుతమైనటువంటి పద్యం ఇచ్చారా లేదా? కొడుకులే కావాలని మూర్ఖత్వంతో ఏడుస్తున్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి బుద్ధి కలిగేలాంటి ఉదాహరణలతో సహాగా మరి ఈ బిడ్డ చూడండి, తండ్రిని ఎంత ప్రాణాధికంగా పట్టుకొని ఆయన భుజం మీద తలవాల్చి ప్రశాంతంగా ఉన్నది. కూతుర్ని కంటే కన్నటువంటి వచ్చినటువంటి మనశ్శాంతి కొడుకుల్ని కన్నందువల్ల 100 మంది కొడుకుల్ని కన్నా కానీ మనశ్శాంతి లేనటువంటి ధృతరాష్ట్రుడు ఎవరు గొప్పవాళ్ళు వీళ్ళిద్దరిలో అని మనం పోలిస్తే మనకు అర్థమవుతూనే ఉన్నది. స్పష్టంగా ప్రశాంతంగా ఉన్నాడు తండ్రి. ఆ బిడ్డ కూడా తండ్రి భుజం మీద సంతోషంగా ఉన్నది. ఆడబిడ్డని కన్నాడు. ఆయనకి ఉత్తమ గతులు రావా? ఎందుకు రావు? ఎక్కడ చెప్పారు? ఉత్తమ గతులు కలగవు అని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదే. శాస్త్రంలో కూడా ఎక్కడ ఆ విషయాన్ని గురించి ప్రస్తావన చేయలేదే. అందుకే అంటున్నారు, కొడుకుల్ పుట్టరటంచున్ ఏడ్తురు అవివేకుల్ జీవన భ్రాంతులై. కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రునకు అనేకుల్ వారిచేన్ ఏ గతులున్ వడిసెన్. పుత్రులు లేని ఆశుకునకున్ పాటిల్లెనే దుర్గతుల్. చెడునే మోక్షపదంబు అపుత్రకునకున్. చెడునే మోక్షపదంబు అపుత్రకునకున్. శ్రీకాళహస్తీశ్వర. పుత్రులు లేనంత మాత్రాన మోక్ష మార్గం రాకుండా పోతుందా? చెడిపోతుందా? ఏమీ లేదు. మోక్షానికి సిద్ధించడం అనేది నువ్వు చేసుకునేటువంటి పనులను బట్టే ఉంటుంది తప్ప నీ కర్మకాండల యొక్క ఫలితాలను బట్టే ఉంటుంది. నువ్వు మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు పొందుతావు, చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితాలు పొందుతావు. కేవలం మరణించిన తరువాత శరీరానికి చేసేటువంటి క్రియలకే ఈ పుత్రులైనా ఎవరైనా అంత మాత్రాన తప్ప నీకు మోక్షపదం రావాలి అంటే నీ జీవన విధానంలో ఉన్నటువంటి మంచి చెడులే ప్రధాన కారణం. నువ్వు సక్రమమైనటువంటి మార్గంలో ప్రవర్తిస్తే నీకు అద్భుతమైనటువంటి ఉత్తమ గతులు లభిస్తాయి. ఈ లోకంలోనూ పై లోకంలో కూడా గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందగలిగే అదృష్టము దక్కుతుంది. అంతేగాని కొడుకులు లేరని ఏడవలసిన అవసరము లేదు అని మనకి ధూర్జటి గారు ఆనాడే ఈ అపురూపమైనటువంటి పద్యం ద్వారా సమాజానికి గొప్ప సందేశం ఇచ్చినట్టు అయింది. అర్థమైంది కదా? ఈ పద్యాన్ని చక్కగా ప్రాక్టీస్ చేయండి, దాని భావాన్ని కూడా గ్రహించండి, ఈ పద్యాన్ని అభ్యసనం చేయండి. నేను చెప్పినట్టుగా ఈ పద్యం ఎవరు రాశారు మీ నోట్బుక్లో ఆ పేరు శతకము ఆయన పేరు రాసి ఈ పద్యం దాని కింద రాసి మీరు ఈ విధంగా అభ్యసనం చేయండి. మరి 3వ పద్యంలోనికి వెళ్దామా? చూస్తూ ఉండండి మరి.